కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించామని మంత్రులు తెలిపారు. అదేవిధంగా ప్రజా సంక్షేమ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కలిగిస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. పదవులు దక్కిన ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు సూచించారు. అంతకుముందు అన్నమయ్య జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రులు సత్యకుమార్ యాదవ్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కేబినెట్ హోదా ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ హాజరయ్యారు. ఆంధ్ర మార్కెట్ల చట్టము తమపై నమ్మకం ఉంచి బాధ్యతలను అప్పగించిన మంత్రులకు నూతన సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధికి కృషి చేయగలనని దేవుని మీద ప్రమాణం చేయుచు నేను ఈ దినమనగా తేదీ 11/9/2025 పదవీ బాధ్యతలు స్వీకరించుచున్నాను. జీవోఆర్టీ నెంబర్ 688 మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ రాయచోటి జీవోఆర్టీ నెంబర్ 688 వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్కిరెడ్డిపల్లి యొక్క అధ్యక్షుడిగా నియమింపబడిన శ్రీ ఎస్ఎండి మొహమ్మద్ షఫీ నాయక్ అను నేను వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు వ్యవసాయ మార్కెట్ పశుగణాలు మార్కెట్ చట్టం 1966 నిబంధనలకు లోబడి నా విధులు నిర్వహిస్తూ రైతు సంక్షేమకు లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని కృషి చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేయించున్నాను. నేను ఈ దినమున అనగా తేదీ 11/9/2025 పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాను. 50 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా బీసీ మైనారిటీస్ కి లక్కిరెడ్డిపల్లిలో ఏ రోజు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక్క అవకాశం రాలేదు. కానీ తొలిసారిగా 50 చరిత్రలో మండిపల్లి రాంప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ రోజు నా బాధ్యతలు అప్పగించారు. ఈ రోజు వాళ్ళకు రుణపడి ఉంటాను. ఏదైనా అవసరమున్న అన్నగారు బాగా మనకి ఏదైనా లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏ అవసరమున్నా పలుకుతున్నారు. అలాగే లక్ష్మీప్రసన్న గారు మాకు దీనికి బాగా సహాయం చేశారు. వాళ్ళందరికీ నమస్కారం. 50 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా బీసీ మైనారిటీస్ కి లక్కిరెడ్డిపల్లిలో ఏ రోజు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక్క అవకాశం రాలేదు. కానీ తొలిసారిగా 50 చరిత్రలో మండిపల్లి రాంప్రసాద్ గారు నన్ను నమ్మి ఈ రోజు నా బాధ్యతలు అప్పగించారు. ఈ రోజు వాళ్ళకు రుణపడి ఉంటాను. ఏదైనా అవసరమున్న అన్నగారు బాగా మనకి ఏదైనా లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏ అవసరమున్నా పలుకుతున్నారు. అలాగే లక్ష్మీప్రసన్న గారు మాకు దీనికి బాగా సహాయం చేశారు. వాళ్ళందరికీ నమస్కారం.